అమ్మా వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. నాన్నగారు వెళ్ళొస్తా నాన్నగారు. సరేనమ్మా. ఏమి వినయం ఏమి ఇదే అయిత నువ్వు ఉన్నావు ఎందుకు దెయ్యల్లాగా. ఈ గీత తొక్కుతావే. ఎన్నో ఆటరా? 3 ఆటకా? రెడీ? సూపర్ స్టార్ లా ఉంటావు. నిన్ను బస్సు టైం అవుతుందిరా, వెళ్దాం. రే కోట్లో ఎవర్రా? లోపల ఎవర్రా? స్ట్రాంగ్ గా కొట్టేసుకోరా, లైట్ గా కొట్టేసుకోరా. మీలో ఎవరికి స్ట్రాంగ్ ఎవరికి లైట్ రా? నాకు స్ట్రాంగ్ గా ఇచ్చుకోరా, అడిగి లైట్ గా ఇచ్చుకోరా. ఇది లైట్. లేవండ్రా పైకి. ఏమని అడిగారా? టీ అడిగా. నువ్వేమని అడిగావు? నాకు స్ట్రాంగ్ గా ఇచ్చుకోరా, అడిగి లైట్ గా ఇచ్చుకోరా అని. టీ ఎంతరా? రూపాయి. నువ్వు ఇచ్చే ముష్టి 1 రూపాయికి నన్ను ఎన్నిసార్లు రా నువ్వు రా అని పిలిచేది? అట్ట పిలవడం అలవాటు అయిపోయిందండి. ఏంట్రా అలవాటు? ఏది కలెక్టర్ గారిని పట్టుకుని ఒరే కలెక్టర్ అని పిలువు, ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని ఒరే ఇన్స్పెక్టర్ అని పిలువు, మంత్రి గారిని పట్టుకుని ఒరే మంత్రి అని పిలుస్తారా? ఏయ్ ఇది టీ కొట్టు కనుక సరిపోయింది. కషాయి కొట్టుకు పోయి నాకు తల ఒకటి ఇవ్వరా, వీడికి 2 కాళ్ళు ఇవ్వరా అంటే ఏమవుతారా? మొండివై చచ్చిపడి ఉంటారు ఎదవల్లారా. ఇక మీరేం అడిగినా మర్యాదగా అడగడం నేర్చుకోండి. రేయ్ అరటిపళ్ళు ఏమని అడుగుతావు చెప్పు? అరటిపళ్ళు కావాలండి. కాకరకాయలు కావాలంటే కాకరకాయలు కావాలండి. ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలు కావాలండి. పెళ్ళాలను కూడా గౌరవించడం నేర్చుకోండి రా. వదిలికిస్తా చూపు చూస్తాను. ఊరుకుంటుంటే ఏ ఓల్డ్ మ్యాన్ నీకేం కావాలి? ముసల్దాని సేపు మారిందేంటి? అయ్యయ్యో సరే సచ్చినోడు ఒంటి నిండా చల్లాడు. ఇదిగో అబ్బాయి కొంచెం ఎత్తయ్యా. వదలనా? పారు, నా చెల్లెలకి పెళ్ళైపోయాక పెళ్లి చూపులకు వస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నోరు మూసుకెళ్ళరా. ఏమిటి ఓడి అడిగితేనే నాకు నచ్చక వద్దని చేసుకోలేదు. రంభమని పద. కృష్ణమూర్తి బస్సు వచ్చేసింది, మొత్తం ఒకసారి వచ్చి పడతారు. టీ ముందే చేసి ఉంచు. బస్సులో చూసావా? ఎవరు? తర్వాత ఏమైంది చెప్తా. ఆ తల్లో పూలున్న అమ్మాయి వెనకాల నక్కి కూర్చున్నాడే, గుర్తురాలా? అవును. ఇద్దరు వెళ్ళి టీ తాగొద్దాం. అయ్యో నాకొద్దు, నువ్వు వెళ్ళి తాగవే. సరేందా నీ వెళ్ళి తాగుస్తాను. ఇంకా గుర్తురాలా? లేదే. కృష్ణమూర్తి 250 రూపాయలు అప్పు చేసి రాకుండా ఎగ్గొట్టాడే ఆ కేడీ వాడు. వాడా? అరువు చేసేటప్పుడు బొచ్చు ఎక్కువే ఉంది, తిరిగి మనం అడుగుతామనేసరికి బోడుగుని చేయించుకొచ్చాడు. 250 రూపాయలకే వీడు బొచ్చు పీకించుకొచ్చాడే. ఇదే 2500 రూపాయలు అయ్యి ఉంటే తిరుపతినే బోడి చేసి దేవుడికే నామాలు పెట్టేసి ఉండేవాడు. ఒక టీ ఇవ్వండి. ఏంటి టీ ఒకటేనా? వడా బొండా ఏమొద్దా? ఏమీ వద్దు. ఒక్క టీ కోసం ఇంత కష్టపడి బస్సు దిగి వచ్చారా? పాపం చిల్లర లేదనుకుంటా. అడుచూడు 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 అడుచూడు. ఏం చేద్దాం? నోట్లో గుడ్డలు కుక్కేసి, కళ్ళకు గంతలు కట్టేసి, రెక్కలు విరిచేసి, మొత్తం గుడ్డలు విప్పేసి, విప్పించేసి, ఆ దిశమలతో కొబ్బరి చెట్టు ఎక్కించేసి 2 చక్కని బొండాలు కోయమందాం. అప్పుడే ఈ వ్యధవులకు బుద్ధి వచ్చేది. ఆ టీ కొట్టతుంది ఏమని గొడవ పెట్టుకున్నావా? లేదే. ఏ నీ నోట్లో గుడ్డలు కుక్కేసి, కళ్ళ గంతలు కట్టేసి, రెక్కలు విరిచేసి, ఈ పంటలు విప్పదీసి ఏవేవో చేస్తా ఉంటున్నారు చింతమణి. నేను వెళ్ళి ఆ బోడిగుండు గాని పట్టుకురమ్మంటావా? ఇప్పుడు వాడు పిల్లా జల్లతో వెళ్తున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తాడుగా, అప్పుడు ఒకేద్దాం.
ఎవరు రెక్కలు ఎవరు విరిచేస్తారో చూద్దు గాని బస్సు బయలుదేరుతుంది. ఓయ్ ఇది తావయా? ఏంటి? ఏం కొట్టు పెట్టావయా? టీ కొట్టు. ఇదేంటి? పనసపండు. ఏ అడతాగా ఉందా? నీకు ఎగతాళిగా ఉందా? అచ్చి కాదయా? ఏయ్, తెలుసు కదా మరి దేనికి అడగడం? దీన్ని ఎలా తినమంటావయా? ఏది నోరు తెరు. ఇంత తొర్రనో రెట్టుకుని అరటికాయ తినాలని ప్రయత్నించడం ఆశపడడం తప్పు కదా. మరి అచ్చిగా తినాలంటే ఎట్ట? మంచి గుడికి పో, పోడు జన్మ కాస్తన తరిస్తుంది. ఆ. అక్కడ పళ్ళన్నీ పంచామృతంగా తయారు చేసి పెడతారు. ఇట్లాంటి తొర్రనోళ్ళకి మహా గొప్పగా ఉంటుందిలే పంచామృతం. తీసుకో, చేతిలో వేసుకో, కుక్కలా నాక్కో, పోరా. మరి దీన్ని ఏం చేయాలి? రేయ్ నువ్వు తినరా, ఆ చెవిటి పారాయి. చెప్పు. ఒక సిన్సియర్ అడ్వైజ్ ఇస్తున్నాను విను. ఈ కొట్టు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఈ సైడ్కి వచ్చావో చచ్చావే. ఏ? రేయ్, తుప్పు పట్టిన సత్తుపావల నోటితో ప్రశ్నలు ఒకటి నీ మొహానికి. పోరా రాస్కెల్. ఓయ్, ఆ? నీ కొట్లో టీ బాగుంటుందా? ఏ రుచిగా ఉండదని ఏ ఎదమైనా అన్నాడా? బిట్లాచారి గారు లేరు, వారి ఫార్ములా టీ కొట్టేది. వారి సినిమాల్లో నవరసాలు ఎలా ఉంటాయో ఈ టీ కొట్లో టీ కూడా యమ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ టీ ఒక గుక్కేస్తే జబర్దస్త్ టీలా ఉంటుంది, రెండో గుక్కేస్తే కాఫీలా ఉంటుంది, ఇంకో గుక్కేస్తే రాగి మాల్ట్ లో ఉంటుంది. మీకు ఎన్ని టీలు కావాలి? 2. మాస్టర్ 2 టీ ఆర్డర్. ఎన్టీ రామారావు గారు ఉన్నారే, చైతన్య రథం మీద వచ్చి కంపల్సరీగా ఆగి 2 టీ తాగ్గాని పోరు. అలాగా? టేస్ట్. రైట్ ఇవ్వు. త్వరగా తీసుకురావయ్యా. పట్టుకో. ఏంటది బొద్దింకా? ఏంటి కొట్టయ్యా బోడి కొట్టు? రామారా తాగాడు, చరిత్ర తాగాడని కబుర్లు చెప్పు. ఇలా మన జనాలంతా మోసం చేసేది. ఇలా చూడు, హెల్త్ ఇన్స్పెక్టర్ ని పిలుస్తాను, పోలీసులు పిలుస్తాను, నేను ఈ చోటు నుంచి ఖాళీ చేస్తాను. అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఓయ్, దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడతారే, 4 కూడా ఇలా 4 ముక్కలు అడగండియా. 4 కోసినా పర్వాలేదయ్యా, కానీ 4 మాటలు మాత్రం అడగండి అయ్యా. మీ నోటి వాసన నేను తట్టుకోలేనయ్యా. అంత బుద్ధంగి పడింది. కలుగుని పట్ట. ఏయ్, ఇంత పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నావు, నీకే తెలియలే, ఇతనికి మాత్రం ఎలా తెలుస్తుందయ్యా? నాకేమన్నా అయితే నా పిల్లలకి దిక్కేవరయ్యా? నీ పెళ్ళానికి నేను కట్టాలి. అన్నా, నేనేమన్నానన్నా ఇప్పుడు? అన్నా, ఆంబోత్రంలో నీకు సిగ్గు సెలవలేదు? లేదన్నా. అయినా చూసి కాస్త నువ్వు తాగేవచ్చుగా. అన్నా, అది ఎంగిల్టీ అవుద్దన్నా. ఓయ్, దీనికి ఎన్నేళ్ళ శిక్ష చెప్పనా? 14 ఏళ్ళోయ్, హత్యకేస్తే సమానం. అయ్యో, ఈ కొట్టుకి నాకు సంబంధం లేదు. నేను పనిచేసి బతికేవాడిని. పిండి రుబ్బి నీళ్లు తెచ్చి కప్పులు కడిగి కూలీని ఓనర్ ఇతనేనండి. హనుమయ్య ఇంత జరిగిన తాడు చుట్ల నించుంటావే నిన్ను. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నిన్ను కాపాడి, లేదంటే నీ అంత చూసేదాన్ని. అందుకనే అంది, పాలు వచ్చిన వెంటనే అందులో పురుగుల మంది వేసి ఉంటే ఈవేళ ఇద్దరికి తిప్పలు వచ్చి ఉండేవో చెప్పు. పురుగుల మందా? అవును, అది పాలల్లో. పాలల్లో. ఓ, పొలాల్లో చల్లేదు కదా, చిచి. అయ్. రే రాజా, పరీక్షలను పడుకున్నావేరా? చదివే అన్నయ్య, కానీ చదివించాలు, వెళ్ళిపడు. సరే అన్నయ్య. ఏంటన్నయ్య? అన్నం తిన్నావా? తిన్నాను. నువ్వు తినవమ్మా? ఏమిట్రా ఇది? 6 గంటలకు కొట్టు కట్టేసిన వాడివి ఇంతవరకు ఇంటికి రాలేదంటే నాకెంత కంగారుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావురా? చెల్లై పెళ్లికి నగానట్రా తీసుకొచ్చాను. నువ్వు ఒకసారి చూడు. కృష్ణమూర్తి, నువ్వు ఒక్క రెక్కతో అల్లాడుతున్నావు. తమ్ముడు చదివింది చాలు, వాడు చెయ్యి తోడైందనుకో, నీకు భారం తగ్గుతుందిగా. ఏమా, నిన్నలా మాట్లాడదని ఎన్నిసార్లు నీతో అన్నాను? నాన్న పోయిన తర్వాత నా చదువు ఎటు మధ్యలో ఆగిపోయింది. నాన్నుంటే వీళ్ళెంత సంతోషంగా ఉంటారని బతికున్నంత వరకు అలాగే ఉండాలి. వాళ్ళ బాధ్యత నాది. అన్న పెట్టమ్మా. ఏం తీసుకొచ్చావే? బల్లి. హనుమయ్య, ఏంటమ్మా? అటు చూడు. వారిని
గుండు, ఆగరా, ఆగు. వస్తారా? తుప్పిగంతులు ఎగిరా, డేయ్, ఆగు, ఆగమన్నా. డేయ్, ఆగరా, ఆగరా. ఆగు, ఆగు, కోడిగుండు వేసుకుని పల్టీలు కొడతావట్రా? ఇట్లాంటివి ఎన్ని పల్టీలు, హై జంపులు, లో జంపులు కొట్టానని చెప్పనా? రా బిడ్డ, రా, దున్నపోతా. ఇస్తానన్నా అన్నా అన్నా. రేయ్, మొన్నే తప్పించుకున్నావు. దొరికినట్టయితే నోట్లో గుడ్డలు కుక్కేసి కళ్ళ గంతలు కట్టేసి మొత్తం బట్టలు విప్పేసి నామాలు పెట్టుండేవా? అన్నా ఉన్నది 50 రూపాయలే అన్నా, ఇప్పటికి తీసుకో అన్నా, మిగతా తర్వాత ఇస్తానన్నా. మిగిలింది ఎప్పుడు ఈ మధ్య కదా అన్నా నేను పనిలో చేరింది. నెలకెంత సంపాదిస్తావు? 500 రూపాయలు. మరి 450 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? ఊళ్ళో మనలాంటి వెరినాగన్లు అందరు లేరు. వారాల లెక్కన వాళ్ళందరికీ అది పెడితే సరి. సరే, ఇది నువ్వే ఉంచుకో. నీ ఆదాయం పెరిగాక నా అప్పు తీర్చు. ఏంటి? వెళ్ళు. డేయ్, ఇలా చూడు, ఇది కూడా ఉంచుకో. కుటుంబాన్ని ఏడ్చలేని పరిస్థితి వచ్చిందనుకో, దీంతో ఊరేసుకో. పోరా. అయ్యో పాపమే, చాలా మంచి వాడితో గొడవ పడ్డావు. ఒరే కృష్ణమూర్తి, నీ ఉద్దేశం ఏమిట్రా? ఏంటమ్మా? నీకంటూ ఉన్నదే ఈ టీ కొట్టు. దీన్ని తాకట్టు పెట్టి నీ చెల్లెలికి నగలు గుడ్డలు తీసుకొచ్చావట. నాతో ఒక్క మాట అన్నావా? మనం ఉన్న స్థితికి సంబంధం వద్దు అన్నాను. విన్లా, అప్పులు చేసి అల్లాడ్రా. ఏమ్మా, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చింది? అమ్మా, నాకున్నదా ఒక్కగానొక చెల్లెలు. ఏ లోటు రాకుండా చెయ్యాలనుకున్నానో కొట్టు తాకట్టు పెట్టాను. ఇట్లాంటి కొట్లు నే 10 కొంటాను చూడు. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నీ ఇష్టం నాయనా. ఇవాళైనా తొందరగా ఇంటికి రా. సరే, అలాగే. ఉమ్.